కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులరా, ఈ యొక్క ఆదివారము, ఈ యొక్క నెలకు ఇది చివరి ఆదివారము. ఈ ఆదివారమున మనము దేవుని సన్నిధిలో చేరి ఆయన యొక్క నామాన్ని స్తుతించి, కీర్తించి, గణపరచి మనము ప్రభు బలలో పాల్గొనటకు వీలుకరంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని పోతా ఉన్నాం. మనము గతించినటువంటి వారము ఒక విషయాన్ని ధ్యానం చేశాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో పట్టుదల కలిగినటువంటి వారు అనే విషయాన్ని చూస్తూ అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉన్నటువంటి పరిస్థితుల వలన వచ్చేటువంటి లాభాన్ని మనము నేర్చుకున్నాం. ఆ విధంగా హెచ్చరింపబడుతూ, ఆ విధంగా మనం సరిచేయబడుతూ మరి గతించినటువంటి వారము ప్రభు బలలో పాల్గొన్నటువంటి మీరు ఈ దినము అదే వాక్యాన్ని అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగనిటువంటి హృదయం నుంచి తప్పిపోయి ఆ విధంగా చేయకుండా ఉన్నట్లయితే, ఎడతెగక అనేటువంటి విషయాన్ని లేనటువంటి వారమైతే, మరి ఎడతెగినటువంటి వారమైతే ఎలాంటి స్థితిగతుల్లోనికి మనం వెళ్తూ ఉన్నాము అనే విషయాన్ని మనము ఈ యొక్క దినం నేర్చుకుని ప్రభు బలలో మనము పాల్గొందాం. ప్రియులరా, ఈ దినము మనము ప్రారంభ వాక్య ధ్యానము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 12 వచ్చిన భాగాలని మనము మార్చి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం వరకు ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవండి. ఆ విధంగా మనము ఈ యొక్క వాక్య భాగమును ధ్యానం చేద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడచి మారు మనసు పొందుటయు, బాధ్యస్వం కూర్చున్న బోధయు, హస్త నిక్షేపం, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక కూర్చున్న మూలోపదేశం మాని సంపూర్ణులకు సాగిపోదాం. 3వ వచనం, దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదము. దిగుపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు కుమారుని మరలా వేచి బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అటు వాటిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అది పనికిరాని విసర్జింపబడి శాపం పొందతగిన తుదకది కాల్చివేయబడి. అయితే ప్రియులారా, మేము ఇలాగున చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. చేయుచున్న చేత తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచవాలని ఆపేక్షించుచున్నాము. ఈ 11, 12 కలిసినటువంటి వచ్చిన మరలా అందరం చదువుదాం. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకును వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచవాలని ఆపేక్షించుతున్నాము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా,
నమ్మకమైన ప్రభువా యేసయ్య నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రజారక్షక నాయన యేసయ్య ప్రభువా, నీ యొక్క మహాగొప్ప కృప చేత, దయచేత, ప్రేమ చేత మీరు మమ్మల్ని నేటి వరకు సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క ఆదివారము ఉదయకాలం ముందు నీ సన్నిధిలో మీరు మమ్మల్ని సంఘముగా చేర్చి ఉన్నారు. మేమందరము కూడా ప్రభు నాయన నీ బల ఎదుట చేరినటువంటి వారమై నీ బలలో చేవేయుటకు యోగ్యమైనటువంటి రీతిగా నేను ఆరాధించుటకు ఈ వచ్చిన భాగముల ద్వారా మేము ప్రభు ఒప్పింపబడి సరిచేయబడి నాయన యేసయ్య ప్రభువా, మరి మేము నిన్ను ప్రభు నాయన వేడుకొని ఆ మీదట ఎలుగెత్తి ఆరాధన చేసి ప్రభు నాయన యేసయ్య నీ బలలో పాల్గొనుటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల యొక్క తలంపులు, ఆలోచనలను బంధించండి. ఈ వాక్య ధ్యానమును మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభువాన్ని మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం చదివినటువంటి లేఖన భాగంలో నుంచి మనం ఆలోచించినప్పుడు మరి గతించినటువంటి వారమైతే పట్టుదల కలిగినటువంటి వారు, పట్టుదల కలిగిన క్రైస్తవ్యులు, పట్టుదల కలిగినటువంటి వారు ప్రభు బలలో ఏ విధంగా పాల్గొంటున్నారు అనే విషయాన్ని గమనిస్తూ వచ్చారు. ఆ పట్టుదలతోటి వాళ్ళు ప్రభు బలలో పాల్గొన్నప్పుడు ఏ ఏ కార్యాలు జరుగుతూ వస్తూ ఉన్నాయో అవన్నీ గమనిస్తూ వచ్చాం. మరి ఈ దినము పట్టు లేనటువంటి వారు, అంటే ప్రభు బలలో పాల్గొనటానికి ఆసక్తి చూపనటువంటి వారు, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఏవో కొన్ని తప్పు త్రోవలను నడిచి వారు ఇప్పుడు ఏం చేయట్లేదు, వాళ్ళు ఆరాధన చేయట్లేదు, ప్రభు బలలో పాల్గొనట్లేదు. అలా ప్రభు బలలో పాల్గొనలేనటువంటి, అంటే క్రైస్తవ్యంలో పట్టు తప్పిపోయినటువంటి, పట్టు లేనటువంటి వారు, వారి యొక్క పరిస్థితులు ఏమవుతాయి అనే విషయాలు కూడా మనం గమనించగలిగితే మరలా మనం ఆ పట్టుని పొందుకోవాల్సినటువంటి వారిగా మరి తిరిగి మరలా ఆ దేవుని యొక్క ప్రభు యొక్క ఆ సంస్కరణలోనికి, ప్రభు బలలోనికి మనం ప్రవేశించవలసినటువంటి వారిగా ఉంటామని తెలుసుకుంటా ఉన్నాం. ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచించి చూసినప్పుడు ఇక్కడ 7వ వచనంలో ఒక మాట ప్రారంభించాడు. ఏమన్నాడు? ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. భూమి మీద పడినటువంటి వర్షాన్ని, వర్షపు నీరుని భూమి తాగి దాని మీద ఎవరైతే పంట పండించాలని అనుకుంటారో ఆ పంట పండించినటువంటి వారికి అదేమవుతుందంటే మంచి పైరులను, అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశాడు? మనకెందుకు రక్షణను ఇచ్చాడు? మనం ఎందుకు మారు మనసు పొందాము? ఎందుకు బాప్తిసం పొందాము? ఎందుకు ప్రభు యొక్క ఆరాధనలోనికి ఆదివారము ప్రభు బల ఎదుట చేరి వస్తూ ఉన్నాము అనే విషయాన్ని మనం ఆలోచనగా చూస్తూ ఉంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, భూమి ఏ విధంగా అయితే వర్షపు నీరుని అది తాగుతూ, ఏమన్నాడు? భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఇది మొదటి భాగం అన్నమాట. ఈ మొదటి భాగంలో ఏం కనిపిస్తూ ఉందంటే పట్టు కలిగినటువంటి ఒక నేల మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ ఆ పట్టు కలిగినటువంటి నేల తన యొక్క పట్టు అనేటువంటిది, దానికి ఆ పట్టుత్వం అనేటువంటిది, బలం అనేటువంటిది దేని ద్వారా వచ్చింది? తరచుగా పడినటువంటి వర్షము వలన, తరచుగా కురిసినటువంటి వర్షమును త్రాగి, తరచుగా పడినటువంటి వర్షాన్ని త్రాగడం. ఇక్కడ మనం ఆ విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. తరచుగా పడినటువంటి వర్షాన్ని నేల, భూమి ఏ విధంగా తాగుతూ ఉందో మనం కూడా రక్షింపబడినటువంటి వారమై తరచుగా, అంటే అర్థమేంటి మనకి ఇక్కడ? వారానికి ఒక మారు ఆదివారము దేవుని సన్నిధిలో చేరి వచ్చినటువంటి మనము ఆయన యొక్క శరీర రక్త మాంసాలను మనం ఏం చేయాల్సినాము? భుజించాల్సినటువంటి వారమై ఉన్నాము.
ఒకవేళ అలా భుజించినటువంటి వాళ్ళమైతే, అలా భుజిస్తూ ఉండినటువంటి వాళ్ళమైతే మనలో నుంచి ఏమవుతుంది చెప్పండి? ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో, ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వానికి అనుకూలమైనటువంటి పైరులు ఫలించును. ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో, మనం రక్షింపబడి క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో పాల్గొనిన ప్రతిసారి దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటూ ఉన్నామని గ్రహిస్తూ ఉన్నాం. దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి మనము ఏం చేయాలండి? అనుకూలమైనటువంటి పైరులు ఫలించాలి. అనుకూలమైనటువంటి పైరులు వ్యవసాయకుని కొరకు మనం ఫలించాలి అంటే ఆ భూమి ఏమై ఉండాలి? ఆ భూమి ఏమై ఉండాలి? తరచుగా పడేటువంటి వర్షాన్ని ఏం చేయాలి? అది త్రాగాలి. కాబట్టి దేవునిలో మనం ఫలించాలి అంటే, ఆయన మనలను వాడుకున్నప్పుడు మన ద్వారా ఫలింపు రావాలి అంటే మనం ఏమై ఉండాలి? ఆయనతో అంటుకట్టబడినటువంటి వారిగా, ఆయన యొక్క శరీర రక్త మాంసాలను భుజించినప్పుడు ఆయనతో మనం ఐక్యపరచబడినటువంటి వారిగా, ఆయన యొక్క బలమును పొందుకున్నటువంటి వారిగా ఉండాలి. ఇది వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం అన్నమాట. కానీ చాలా మంది ప్రభు బలలో పాల్గొనటం మానేశారు. చాలా మంది ఆరాధన చేయటం లేదు. ప్రభువా నన్ను రక్షించినందుకు వందనాలు అని మాట చెప్పలేకపోతున్నారు. చాలా మంది ప్రభువా నా కొరకు శిలువలో మరణించినందుకు వందనాలనే మాటే రావట్లేదు. ప్రియులరా, ఇక్కడ భూమి తన మీద తరచుగా కురిసినటువంటి వర్షాన్ని అది తాగట్లేదు గనక, దానిలో ఇంక చేసుకోలేకపోతుంది గనక, ఆ యొక్క మట్టి లేకపోతే ఆ యొక్క నేల ఆ వర్షపు నీటిని గ్రహించుకోలేకపోతుంది కనుక, తనలోకి నింపుకోలేకపోతుంది కనుక, వ్యవసాయకుడు దాని మీద పంట వేస్తే, వ్యవసాయకుడు దాని మీద వ్యవసాయం చేస్తే, ఆ భూమి మీద వ్యవసాయం చేసినప్పుడు ఆ భూమి ఏమి ఇవ్వలేదు చెప్పండి? ఆ భూమి పైరుని ఇవ్వలేదు. అందుకే మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, మనం వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు, వ్యవసాయం చేస్తున్నారా మీరు? వ్యవసాయం అంటే ఏంటి? ఆత్మక్రియలు, సత్క్రియలు అనేటువంటివి మనలో చేస్తూ ఉన్నప్పుడు మన నుంచి ఫలింపు అనేటువంటిది బయటికి రావాలన్నమాట. కానీ అలా రావట్లేదు అంటే దాని అర్థం ఏం చెప్పండి? ఆ నీరు ఇంకా చేసుకోవట్లేదు, ఆ నీరు లోపలికి రావట్లేదు, ఆ నీరు బలంగా లోపలికి వెళ్ళడం లేదు అని దాని యొక్క అర్థంగా ఉంటా ఉంది. అయితే ఎందుకని నీరు, మరి ఆ కురిసినటువంటి వర్షపు నీరు ఎందుకని త్రాగలేకపోతుంది? ఎందుకని అనుకూలమైనటువంటి పైర్లు రావడం లేదు? ఎందుకు భూమి సారం అనేటువంటిది కోల్పోయింది అంటే ఆ కింద 8వ వచనంలో చెప్తున్నాడు. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. కాబట్టి ఎందుకని పట్టు లేనటువంటి స్థితి ఉంది? ఎందుకని ఆరాధించలేకపోతున్నారు? ఎందుకని ప్రభు బలలో పాల్గొనలేకపోతున్నారు? ఎందుకని క్రీస్తు ప్రభు వారు శిలువలో చేసినటువంటి త్యాగాన్ని మరిచిపోతున్నారు? ఎందుకని క్రీస్తు ప్రభుని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు కన్నీరు రాలేకపోతూ ఉంది? ఎందుకని మీరు ఆత్మాభిషేకము నొందినట్లుగా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించలేకపోతున్నారు అంటే పైన ఏం కనిపిస్తా ఉన్నాయండి? ఏం కనిపిస్తా ఉన్నాయి? అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల, ముండ్ల తుప్పలు గచ్చ తీగ లాంటివి పెరిగినప్పుడు అవేం చేస్తున్నాయి అంటే భూమికి సారం అందకుండా ఆ నీటిని అవి తాగేస్తా ఉన్నాయి. మన యొక్క విశ్వాస జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసిగా, క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడిగా, రక్షింపబడినటువంటి వారిగా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ముండ్ల పొదలు గచ్చ తీగలు మన యొక్క విశ్వాసంలో కనిపిస్తా ఉన్నాయా? ప్రియులారా, దేవుని ఎందుకని మీరు ఆరాధించలేకపోతున్నారు? ఆరాధించకుండా ఆయన యొక్క బలలో చేయి వేసేటువంటి వారు, ఆయనను మరి పొగడకుండా, కొనియాడకుండా, ఆయన నామాన్ని స్తుతించకుండా ఆయన బలలో చేయి వేసేటువంటి వారు ఎవరవుతున్నారో తెలుసా? ఎవరవుతున్నారండి? ఎవరంటే ముండ్ల తుప్పలు గచ్చ తీగలు ఎదిగినటువంటి వారు.
దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీటిని, దేవుని యొక్క శరీరము రక్తము అనేటువంటి నీటిని ఆ నేల ఏమవుతుంది? పీల్చుకోలేకపోతా ఉంది. ఎందుకని పీల్చుకోలేకపోతా ఉంది అంటే దాని మీద ఏమొచ్చినాయి చెప్పండి? దాని మీద ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు వచ్చినాయి. ఈ ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు ఏం చేస్తున్నాయో తెలుసా? ఆరాధించనీయకుండా చేస్తా ఉన్నాయి. ఆరాధించట్లా, బలలో చేయి వేస్తా ఉన్నారు. ఆరాధించట్లా, ప్రభు బలలో చేయి వేస్తా ఉన్నారు. చర్చికి వస్తున్నారు, కనీసం ప్రార్థన చేసుకోకుండానే కూర్చుంటున్నారు. చర్చికి వస్తున్నారు, వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు కనీసం పక్కన వాళ్ళని విష్ కూడా చేయట్లేదు. వందనాలమ్మా అని చెప్పలేకపోతున్నారు. షేక్ హ్యాండ్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళ మొహంలో మీ చిరునవ్వు కనిపించట్లేదు, మీ మొహంలో వాళ్ళకి చిరునవ్వు కనిపించట్లేదు. ఎందుకని? వాళ్ళ యొక్క ముఖంలో నుంచి ఏం కనిపిస్తున్నాయి చెప్పండి? వాళ్ళ మీద ఏం ఎదిగినాయి చెప్పండి? వాళ్ళ మీద ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు కనిపిస్తా ఉన్నాయి. ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు కలిగినటువంటి నేల మీద ఎవరన్నా కాలు వేయాలనుకుంటారండి? దాని మీద చెయ్యాలనుకుంటారండి? ఇంపాసిబుల్. వేస్తే గచ్చ తీగలు ఏమన్నాడు? ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు ఏం చేస్తాయో తెలుసా? అవి గనక, వాటికి ఉండేటువంటి ముళ్ళు గనక మన శరీరానికి తాకితే విపరీతమైనటువంటి మంట, విపరీతమైనటువంటి దురద, జిల అనేటువంటిది కలుగుతా ఉంది. అమ్మ, నేను చెప్పిన విషయాలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులరా, వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క మాట తీరు, వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ కూడా ఎలా ఉంటాయండి? ఆరాధించకుండా ఉండేటువంటి వారు. హృదయంలో వేదన ఉంది, హృదయంలో బాధ ఉంది, దాన్ని అలానే అణగదొరుక్కుంటా ఉంటారు. దానివల్ల వాళ్ళ యొక్క భూమి, వాళ్ళ యొక్క సర్ఫేస్ అనేటువంటిది, వాళ్ళ యొక్క మనసు అనేటువంటిది, వాళ్ళ యొక్క స్వభావం అనేటువంటిది ఎలా మారిపోయిందండి? ముండ్ల తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగి అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొంద తగిన దగును, తుదకు కాల్చివేయబడును. రక్షించబడ్డావు, క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించావు, మారు మనసు పొందావు, కొంతకాలం యథార్థంగా జీవించావు. అయితే ఆ తర్వాత నీలో ఏమేర్పడి అమ్మా? మీలో ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు లాంటి మనస్తత్వం అనేటువంటిది ఏర్పడటం వలన ఆ ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు కలిగినటువంటి భూమి మీద వ్యవసాయకుడు వ్యవసాయం చేసినా గానీ ఆ వ్యవసాయానికి ఏం రావట్లేదు చెప్పండి? ఆ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి పైరుడు ఫలించలేకపోతా ఉంది. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. అనుకూలమైనటువంటి పైర్లు ఫలిస్తూ ఉన్నారా? ద్రాక్ష తోట యజమాని తోట వేసి దాని మీద వచ్చేటువంటి ఫలాల కోసం ఎదురు చూశాడంట. అయితే అనుకున్నటువంటి ద్రాక్షకాయలు రాలేదంట. ఏం ద్రాక్షకాయలు వచ్చినాయి? కారు ద్రాక్షలే వచ్చినాయి. అరే, నేను సేద్యం చేశాను కదా, పాదులు తవ్వాను కదా, నీరు పోసాను కదా, ఇంత పని చేస్తే ఇది నేను అనుకున్నటువంటి కాయలేదు, కారు ద్రాక్షలే కాసింది అనే వాక్యం మనం చూస్తా ఉన్నాం కదా ప్రియులరా. ఈ దినము మనల్ని మనం పరిశీలించుకోవాలా. పట్టు లేనటువంటి వారు ఎందుకని వీళ్ళ యొక్క భూమి మీద ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు ఎందుకు మొలిచినాయి అంటే వాళ్ళు 4 విషయాలను విస్మరించారు. ఎన్ని విషయాలు విస్మరించారు? 4 విషయాలు. ఏంటో మొదటి విషయం, అపోస్తుల యొక్క బోధన అనుసరించలేదు. వాళ్ళు ఏమనుసరించలేదండి? అపోస్తుల బోధ, సంఘంలో బోధింపబడినటువంటి, సేవకుని ద్వారా బోధింపబడినటువంటి బోధన వాళ్ళు వినట్లేదు. చర్చికి అయితే వస్తున్నారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు శ్రద్ధగా వినట్లేదు. బోధింపబడినటువంటి వాక్యంలో విపరీతంగా వాళ్ళు ఏమి తప్పులు మాట్లాడతాడా, ఏమి లొసుగులు మాట్లాడతాడా అనేదే లాక్కొని చూడాలనుకుంటున్నారు. కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు నాతోటి ఏం మాట్లాడతాడు? అరే, నా బ్రతుకంతా కూడా గచ్చ తీగలతోటి, ముండ్ల పొదలతోటి నిండిపోయింది కదా, ఇలా నిండిపోయినటువంటి ఈ జీవితంతో దేవుడు ఏం మాట్లాడతాడు? ఆ ముండ్ల తీగలు, గచ్చ పొదలు తొలగించుకోవడానికి దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడు అని అస్సలు వాళ్ళు చూడట్లేదు. ఎందుకని అంటే వాళ్ళు అపోస్తుల బోధన ఏం చేశారు? అనుసరించటం మానేశారనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 చూడండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత
వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లుగా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడినటువంటి వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఎదగాల, దేవుని యొక్క వాక్యం వినాలా, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించడానికి తీర్మానించుకోవాలా, దేవుని యొక్క వాక్యం నీతోటి ఏం మాట్లాడుతుంది అనేది ఉంటుంది నువ్వు చూసుకోవాలి. కానీ దాంట్లో ఉండేటువంటి తప్పులు లొసుగులు ఎవరు చూస్తారో తెలుసా? ఎవరు చూస్తారంటే వాళ్ళ యొక్క మనసులో ఏమున్నాయి చెప్పండి? వాళ్ళ యొక్క మనసులో ముళ్ళ తుప్పలు, గచ్చ తీగలు బాగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు దేవుని యొక్క వాక్యం వినరు, పాట వినరు, పాటలో ఉండేటువంటి అర్థాన్ని గ్రహించరు. పాట పాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా? ఏకాడికి ఈ ట్యూన్ ఎక్కడిది, ఇదేం పాట, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అబ్బో ఈ ట్యూన్ సగం అక్కడ కలుస్తుందిగా. పాట రాసింది ఎందుకు? అందులో ఉండేటువంటి అర్థాన్ని గ్రహించడానికి, అర్థాన్ని గ్రహించడం కోసం పాట. కానీ వాళ్ళ యొక్క హృదయంలో ఏం నిండుకున్నాయి? ముళ్ళ తుప్పలు, గచ్చ తీగలు నిండిపోయినాయి. కాబట్టి వాళ్ళు సత్యాన్ని గ్రహించేటువంటి మనసు వాళ్ళకు లేదు. ఎందుకని ప్రభు బలలో పాల్గొనట్లేదు అంటే వాళ్ళు అపోస్తుల బోధన వినడం అనేటువంటిది విస్మరించారు. అపోస్తుల బోధ అనేటువంటిది కంప్లీట్ గా తప్పిపోయింది వాళ్ళ యొక్క జీవితంలో. ఇక్కడ మనం చదివినటువంటి వచనాలను అనుసరించి మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, వంచన చేత, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు, గాలికి కొట్టుకొని పోయేటువంటి ఉపదేశాలు వాళ్ళకి నచ్చుతున్నాయి. వాళ్ళకి ఏ ఉపదేశాలు నచ్చుతున్నాయండి? గాలికి కొట్టుకొని పోయేటువంటి ఉపదేశాలు. యేసు ప్రభు మా పాపాల నుంచి మనల్ని ఎలా విడిపిస్తాడు, ఆయన యొక్క శక్తి ఏంటి, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎదగటం ఎలాగా, ఈ కాదు. ఏం చూస్తున్నారు వాళ్ళు? వాళ్ళు బోధనలో ఏం కావాలి? శుక్రవారం కర్పూరం తింటే ఏమవుతుంది, శనివారం గోల్డ్ బీగితే ఏమవుతుంది, ఆదివారం పాస్టర్ గారు బ్రిడ్జి మీద నడుచుకుంటా వస్తుంటే ఏమైందంటే, ఏమైంది? నడుచుకుంటా వస్తాడు అంతే, అది పెద్ద విషయమా? కానీ ఈ రోజుల్లో ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి వాక్యాలకి, ఎలాంటి విషయాలకి మరి వాళ్ళు ముందుకెళ్తున్నారు, ఎలాంటి విషయాలు ఇష్టపడుతున్నారు చెప్పండి? వాళ్ళు మనుషులు కల్పించేటువంటి మాయోపాయములు, వంచన, ఇంకా మనం చూస్తా ఉన్నాము కుయుక్తితోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఎలాంటి వాక్యాన్ని మనం అవలంబించాలండి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాల. ఎదగటం అనేది నేర్చుకోవాలా. కానీ ఎదగనటువంటి వారు, వాళ్ళ యొక్క హృదయంలో ముళ్ళ తుప్పలు, తర్వాత గచ్చ తీగలు బాగా ఎదిగినటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆరాధన చేయరు. ఆరాధన చేయకుండా కళ్ళు మూసుకొని రొట్టె మాత్రం తీసుకుంటారు. ఆరాధన ఎందుకు చేయలేకపోయావు? ఏమైంది నీ జీవితానికి? ఎలుగెత్తి ప్రభువా నన్ను రక్షించినందుకు వందనాలని ఎందుకు చెప్పలేవు నువ్వు? ఏమైంది నీకు? ఏమైందంటే గచ్చ తీగలు, ముళ్ళ తుప్పలు బాగా పట్టేసి అన్నమాట. పరిశీలించుకోవాలని కోరుతా ఉన్నాను. రెండవ విషయం, సహవాసములో లేకపోతే ఒక వారం వస్తారు చర్చికి, ఇంకో వారం రారు. ఒక వారం ఈ చర్చిలో ఉంటారు, ఇంకో వారం రారు. వాళ్ళు సహవాసం వద్దు వాళ్ళకి. నెలకు ఒకసారి వస్తే చాలు, నెలకు 2 సార్లు వస్తే చాలు. అది కూడా ప్రార్థన ఆమేన్ అనే లోపల సెకండ్ మెసేజ్ కొందరు వెళ్ళిపోతారు. ఆరాధనకి లేటుగా వస్తారు, సెకండ్ మెసేజ్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏముంది చెప్పండి? సహవాసం వద్దు. వాళ్ళకి సహవాసం వద్దు. వాళ్ళ ఉద్దేశం అదనమాట. సహవాసంలో నిలబడకపోతే, సహవాసం వద్దనుకుంటే చూడండి ఆత్మీయంగా చల్లబడిపోతారనమాట. వాళ్ళు ఒక్కళ్ళే మిగిలిపోతారు. వాళ్ళు ఎటు కానటువంటి వాళ్ళు అయిపోతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చూస్తా ఉన్నాం చూడండి.
కొందరు మానుకొంచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీదట చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుటకు, ప్రేమ చూపుటకు, సత్కార్యము చేయుటకు ఒకరికొకడు పురికొల్పుకొని వాళ్ళని ఆలోచించము. పురికొల్పుకోవాలా. మీరు చర్చికి రాకపోతే 2 వారాలు రాలేదనుకోండి, 3వ వారం సేవకుడు మీ ఇంటికి వస్తాడు. 2 వారాలు మీరు రాకపోతే 3వ వారం సేవకుడు మీ ఇంటికి వస్తాడు. వచ్చి, అమ్మా ఏంటి, ఏమైంది, ఎందుకు రాలేదు, ఏంటి పరిస్థితులు ఏమన్నా బాగోలేవా, లేకపోతే మీకు ఏదైనా డ్యూటీ ఉండి రాలేకపోతున్నారా, వేరే పనులు ఉన్నాయా, ఏంటి సమస్య అనేటువంటి విషయాన్ని సేవకుడు ఏం చేస్తాడు, వచ్చి అడుగుతాడు. ప్రియులారా, నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ సహవాసంలో లేకపోతే వీగిపోతాం మనం. సహవాసంలో లేకపోతే మనం ఏమైపోతాం చెప్పండి? విశ్వాసంలో వీగిపోతాం, బలం లేని వాళ్ళం అవుతాం, మన కొరకు ప్రార్థించేటువంటి వాళ్ళు కరువైపోతారు. కాబట్టి మనం ఆ విషయాలు గమనించాలి. అందుకని ఏం చేయాలంట? ప్రేమ చూపుటకును, సత్కార్యము చేయుటకును మనం ఒకరినొకడు పురికొల్పుకున్న వాళ్ళని ఆలోచించము. ఒకరికొకడు ఏం చేయాలా? పురికొల్పుకోవాలా. కింద ఏమన్నాడు? ఒకరికొకడు రేపుకోవాలి అన్నాడు అనమాట. ఫుట్ నోట్లు ఏమన్నాడు? రేపవలేను. రేపటం అంటే ఏంటంటే ఓరక మెసేజ్ చేయటం అనమాట. ఓరక ఏం చేయాలి చెప్పండి? మెసేజ్ చేయాలి. ఉదయాన్నే ఒక వాక్యం, ఒక ప్రార్థన, ఒక వచనం ఓరక పెడతా ఉంటే వాళ్ళకి ఏమనిపించింది చెప్పండి? విసుగు పుట్టిద్ది అనమాట. విసుగు పుట్టి ఒకసారి ఫోన్లో మాట్లాడితే అప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తారు, ఎందుకన్నా 24 గంటలు ఒకటే వాక్యాలు పంపుతావు, నాకు నేను పని చేసుకుంటా ఉంటే నాకు ఓవర్కి డిస్టర్బెన్స్, టింగు మన నీ అప్డేట్స్ విపరీతంగా, రోజుకు ఒక వాక్యం పెట్టి చాలు, ఎందుకు ఓవర్కి ఇవన్నీ చేస్తావు? ఎందుకంటే నువ్వు బలహీనంగా ఉన్నావు, నువ్వు ఆరాధనకు రావట్లేదు, ఆరాధనకు వచ్చినా కానీ లేటుగా వస్తున్నావు, తొందరగా వెళ్ళిపోతున్నావు, దేవుని యొక్క వాక్యం నీ చెవిని పడకుండా చూసుకుంటున్నావు. అపవాది నీకు వేరే వేరే పనులు పెట్టి నిన్ను ప్రార్థనలో కూర్చోనీయకుండా చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థనలో ఎక్కువ కూర్చోలేకపోతున్నావు. కాబట్టి నీకు ఖాళీ ఉన్నప్పుడే వాక్యం చదువుకోమ్మా అని ఆడియోలు, వీడియోలు, మెసేజ్లు అన్ని పంపిస్తా ఉన్నాం. ప్రియులను గమనించండి, మనల్ని మనం ఏం చేయాలా? రేపుకుంటా ఉండాలా. దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు, దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని ప్రశ్నిస్తాడు. నేను నీకు రక్షణ ఇచ్చాను కదా, నీ పొరుగు వాని ఎడల నీకేం ప్రేమ ఉంది? నీ పొరుగువాడు, నీ పొరుగు స్త్రీ, నీ పొరుగు సహోదరి ప్రార్థనకు రావడం ఆగిపోయింది కదా, ఆ స్త్రీ గురించి, ఆ సహోదరి గురించి నీ బాధ్యత ఏంటి అని నిన్ను అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్తావు? అన్న వాళ్ళకి నాకే సంవత్సరం నుంచి మాటలు లేవు, వాళ్ళకి మాకు మాటలు లేవన్నా. మాటలు లేకపోతే ఏం చెప్తాం? అప్పుడు ఏం చేయమన్నాడు? ఇక్కడ ఒకరినొకడు ఏం చేయమన్నాడు? పురికొల్పుకోండి. ఆ విధంగా మీరు సహవాసాన్ని విడిచిపెట్టొద్దనే వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఒంటరిగా ఉంటే ఏమవుతుందమ్మా? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. పరస్పర క్షేమాభివృద్ధి అనేటువంటిది ఇద్దరు కలిసినప్పుడు ఉంటది అనమాట. అందుకే ప్రభు తన శిష్యుల్ని సువార్తకు ఇద్దరిద్దరిని కలిపి పంపించాడు. ప్రభు వారు ఇద్దరిద్దరిని కలిపి పంపించడంలో ఉండేటువంటి మీనింగ్ ఏంటంటే, ఒంటిగాడైతే ఏమవుతాడంటే పడిపోతాడు. అలా ఒంటరిగా ఉండకూడదనే ఏదైనా తోటలో దేవుడు ఆదామును చేసిన తర్వాత ఏం చేశాడు? సాటి అయిన సహాయము కొరకు హవ్వను దేవుడు తయారు చేశాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం ఏం చూస్తా ఉన్నామంటే, ఒంటరిగా ఉండొద్దు అని దేవుడు ఏం చేశాడంటే సహాయాన్ని ఇచ్చాడు అనమాట. నువ్వు ఒక్కడివే ప్రార్థనకి రాలేవు, నువ్వు ఒక్కడివే ఆరాధన చేయలేవు, నువ్వు ఒక్కడివే విశ్వాసాన్ని స్థిరపరచుకోలేవు. కాబట్టి నీకేం కావాలి చెప్పండి? సహాయం కావాలి. అందుకే మీకైతే నేనేం చెప్తానంటే, మీ యొక్క విశ్వాసాన్ని బలపరిచే ఒకరితోటి స్నేహం ఎప్పుడూ చేయండి. మీ యొక్క విశ్వాసాన్ని బలపరిచే వారితోటి మనం సహవాసం చేయాలి. కాబట్టి ప్రియులరా, సహవాసం అనేటువంటిది మనకు చాలా చాలా ముఖ్యం. సహవాసం లేకపోతే ఒంటరిగా ఉండిపోతాం. సహవాసం ద్వారా మనకి జ్ఞానం లభిస్తూ ఉంది. సహవాసం ద్వారా మనకి లెస్ అయినటువంటి జ్ఞానం మనకు లభిస్తుంది. కానీ ఈ వేరుండగోరేటువంటి వాడు స్వేచ్ఛానుసారుడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? వీడికి సహవాసం వద్దు, సహవాసంలో ఉండటం అసలు ఇష్టమే లేదు, ఒక్కడే ఉంటాడు, ఒక్కడే తిరుగుతూ ఉంటాడు. ఈ వారం ఈ ప్రార్థనకు పోతాడు, వచ్చే వారం ఆ ప్రార్థనకు పోతాడు, ఎల్లుండి వేరే ప్రార్థనకు పోతాడు.
ఇంకా మనసు కష్టమైతే సినిమాకి కూడా పోతాడు. కాబట్టి ప్రియులరా, సహవాసం చాలా చాలా అవసరం. మూడవ విషయం, రొట్టె విరుచుట మానితే. రొట్టె విరవకపోతే ఏమవుతుంది? క్రీస్తు శరీరంలో, ఆయన యొక్క రక్తంలో నేను పాల్గొనకపోతే నాకేమవుతుంది అని నువ్వు అనుకుంటే నీ కొరకు ఈ మాట, సిలువను మర్చిపోతాం మనం, భక్తిని విడిచినటువంటి జీవితానికి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే నువ్వు ఆరాధించవో, దేవుని నామాన్ని మహింపరచవో, ఆటోమేటిక్గా నువ్వేం చేస్తున్నావు అని అర్థం చెప్పండి. ఏమైపోయావు? నువ్వు సిలువను మర్చిపోయావు. ప్రభు చేసిన త్యాగాన్ని మర్చిపోయావు. నేను వచ్చు పర్యంతం దీన్ని చేయుడి అని క్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని ఆయన విరచి, తన యొక్క శరీరాన్ని విరచి, ఇది నా శరీరం తీసుకొని తినండి, నేను వచ్చు పర్యంతము దీన్ని జ్ఞాపకార్థముగా నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది చెయ్యండి అని చెప్పాడు. కాబట్టి ఆయనను మనం జ్ఞాపకం తెచ్చుకునే దానికోసము మనం ఏం చేస్తున్నాము? ఆయన యొక్క శరీరంలో, రక్తంలో మనం పాల్గొంటున్నాం. నేను ఆయన యొక్క శరీర రక్త మాంసాల్లో పాల్గొనను అని నువ్వంటే దాని యొక్క మీనింగ్ ఏంటి చెప్పండి? నాకు ఆయనతోటి, ఆయన యొక్క బలంలో నాకు పాలు అవసరం లేదు అని నువ్వు చెప్తా ఉన్నావు. నాకు సిలువ అవసరం లేదు అని నువ్వు చెప్తా ఉన్నావు. క్రీస్తు ప్రభు వాడు సిలువలో మరణించాడు అంటే అది ఎందుకో నాకు ఇంకా తెలియదని నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తున్నావు అనమాట. కాబట్టి ప్రియులరా, ఆయన యొక్క సిలువను మరచినటువంటి వాడు తన సొంతగా శిక్షా విధిని కలుగు చేసుకుంటా ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. యోహాను సువార్త 6:56 వచనం నుంచి 54 నుంచి చూస్తే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. కాబట్టి ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని ఎవరైతే భుజించరో, పానము చేయరో, వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు ఎవరంటే నిత్య జీవము లేనటువంటి వారు. నిత్య జీవం లేదు వాళ్ళకి. క్రీస్తు శరీర రక్త మాంసాన్ని భుజించినటువంటి వానికి నిత్య జీవం లేదు, అంతే. అంత్య దినము నేను వాడిని లేపుదును అన్నాడే, అంత్య దినమున ప్రభు వానిని లేపడు. ఎందుకని లేపడు? ఎందుకంటే ఆయన యొక్క శరీరము, రక్తము ఎదురుగా కనిపిస్తున్నా కానీ అందులో పాల్గొనలేదు కనుక, క్రీస్తు శరీర రక్త మాంసాలు ఎదురుగా ఉన్నా కానీ ఆరాధించలేదు కనుక, ఆయనతో ఐక్యపరచబడలేదు కనుక, ఆయన యొక్క శరీర రక్త మాంసాల్లో భుజించలేదు కనుక వాళ్ళకు పరలోకం లేదు, వాళ్ళకు నిత్య జీవం లేదు, వాళ్ళు అంత్య దినంలో లేపబడరు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. ఆయన యొక్క శరీరము, రక్తము త్రాగేటువంటి వానిలో ఏముంది చెప్పండి? నా యందు, వాని యందు నేను, నా యందు అతను అన్నప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది? అన్యోన్యత కనిపిస్తుంది. అన్యోన్యత అంటే ఏంటి? సహవాసం కనిపిస్తుంది. సహవాసంలో ఏముంటుంది చెప్పండి? నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండుట అంటే ఏంటి? ఏం కనిపిస్తుంది? అపోస్తుల యొక్క బోధ కనిపిస్తుంది. ప్రియులరా, క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో మనం పాల్గొనకపోతే పరలోకం లేదు. క్రీస్తు ప్రభు మనం లేపడు, నిత్య జీవం లేదు అని దీన్ని బట్టి మనము తెలుసుకుంటా ఉన్నాం. చివరి మాట చూడండి, ప్రార్థించుట లేకపోతే, నీ జీవితంలో నువ్వు ప్రార్థించడం అనేటువంటిది నీకు లేకపోతే జరిగేటువంటి విషయం ఏంటి? నువ్వు ప్రార్థించకపోతే నీకేం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. శక్తి లేని జీవితం అవుతుంది, లోకంతో కలిసిపోయేటువంటి జీవితము అవుతుందని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 22:46 చూడండి, లూకాసు వార్త 22:46. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. ప్రార్థన ఎవరు చెయ్యరు అంటే శోధనలో ఉండేటువంటి వారు. ఎవరు ప్రార్థన చేస్తారు అంటే శోధనను జయించినటువంటి వాడు, లేదా శోధనలో ప్రవేశించినటువంటి వాడు. జాన్ బనియన్ ఈ మాట రాశాడు. యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకం రాసినటువంటి జాన్ బనియన్ ఈ మాట అన్నాడు అన్నమాట. ప్రార్థన చేసేటువంటి వాడు ఏం చేయడు చెప్పండి? పాపం చేయడు. పాపం చేస్తూ ఉండేటువంటి వాడు ఏం చేయడు చెప్పండి? ప్రార్థన చేయడు. దీన్ని బట్టి మీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో మీరు పరిశీలించుకోండి. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు
ప్రార్థన చేయడని మనకి అర్థమవుతుంది. అందుకే ఇక్కడ మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మీరేం చేయండి, లేచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయనటువంటి వాడు పలు రకాలైనటువంటి శోధనలో ఉంటాడు. కాబట్టి నేను శోధింపబడుతున్నాను అని ఎవరన్నా మీతోటి చెప్తే, నాకు కష్టాల్లో ఉన్నాయి, నేను నష్టాల్లో ఉన్నానని ఎవరన్నా మీతో చెప్తూ ఉంటే మనం ఏం చెప్పాలి? వాళ్ళకి ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పాలి. ఎందుకని? ప్రార్థన చేసేటువంటి వాడికి శోధనలో శ్రమలు ఏమవుతాయి? ఆటోమేటిక్గా దూరం అయిపోతా ఉంటాయని మనము గ్రహించాలి. ఈ దినము ఆరాధనలో చేరి వచ్చినటువంటి మనందరం కూడా ఈ విషయాల చేత హెచ్చరింపబడి పట్టు కలిగినటువంటి వారమా, పట్టు లేనటువంటి వారమా? ఒకవేళ పట్టు లేనటువంటి వారమైతే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదివాం కదా, ఏమన్నాడండి? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో ఏం చేస్తున్నారంటే దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా, అంతరంగంగా కాదు, బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అటువానికి మరలా నూతన పరచుట అసాధ్యము. చాలా మంది ఇదే అంటుంటారు కదా, అమ్మా నువ్వెందుకు ప్రభువుని నమ్ముకోలేదు, నువ్వెందుకు యేసుక్రీస్తు అంగీకరించలేదు అని మనం అడిగితే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇప్పుడు ఏమన్నా నమ్ముకున్న వాళ్ళు ఏమన్నా బాగున్నారా? ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు ఏమన్నా పద్ధతిగా ఉన్నారా? ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందో మీకు తెలీదా అని అంటున్నారు. వినలేదా మీరు విన్నారా లేదా ఇలాంటి వాటిలో? ఎందుకని అంటే వాళ్ళు దేవునిలో స్థిరత్వాన్ని కోల్పోయారు. వారి యొక్క జీవితంలో ఈ లోకానికి మరి సమయాన్ని ఇవ్వడం వలన వాళ్ళలో ఏం పెరిగిపోయినాయి? గచ్చ పొదలు, ముళ్ళ తొప్పలు, గచ్చ తీగలు ఏమైపోయినాయి? బలంగా ఎదిగిపోయినాయి. అవేం చేస్తున్నాయి? దేవుని యొక్క ప్రేమను, సిలువలో చేసినటువంటి ప్రభు వారు సిలువలో చేసిన త్యాగాన్ని నువ్వు మర్చిపోయేలా చేసినాయి. కాబట్టి నువ్వు ఆరాధించలేకపోతున్నావు, ఆయన బలలో చేయలేకపోతా ఉన్నావు. చివరి మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచన భాగం. ఇక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమైన సత్యమును పులియని రొట్టెతో పండుగను ఆచరించము. సరే, జీవితం ఇలా జరిగింది, పులిసిపోయింది, పాపం చేరింది, దేవునికి దూరం అయిపోయాను, పట్టు కోల్పోయాను, నేను అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థించుట అనేటువంటి విషయాన్ని మర్చిపోయాను. నా యొక్క జీవితంలో ఒక చీకటి నిండినటువంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నాను, పులిసిపోయినటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా, ఆ మనస్సును పరిశీలించుకొని వదులుకొని మీరేం చేస్తారు? నిష్కాపట్యమైన సత్యమునను పులి అని రొట్టెతో పండుగను ఆచరించము. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా మోకాళ్ళొంగి కళ్ళు మూసుకొని ఒకరి తర్వాత ఒకరిగా ఆత్మతో సత్యముతో పులిసినటువంటి పరిస్థితులను మరచి, పులిసినటువంటి పరిస్థితులను మీ యొక్క జీవితంలో ముండ్ల తీగలు, గచ్చ పొదలు అనేటువంటి పరిస్థితులను ప్రభువుకి సమర్పించి మీరు నిష్కపటమైనటువంటి సత్యముతో పులి అని రొట్టె అని చెప్పబడేటువంటి నిష్కపటమైన సత్యమును అనుసరించి ఆయనను ఆరాధించి ఆయన యొక్క బలలో చేవేయాలని తెలియజేస్తా ఉన్నాను. దేవుడు తన యొక్క పరిశుద్ధ లేఖన భాగము మన యొక్క వినికిడిలో ఈ యొక్క ఆరాధనలో చేరి వచ్చినటువంటి మనందరి ఎడల ఆశీర్వదించి దీవించును గాక. మనందరం మోకాళ్ళొంగి కళ్ళు మూసుకొని ఒకరి తర్వాత ఒకరముగా ఆత్మతో సత్యముతో ఆరాధించండి. చాలా కాలంగా ఆరాధించకుండా ఆగిపోయినటువంటి వారు మొదట ఆరాధించండి, ఆ మీదట మిగిలిన వారు ఆరాధించాలని తెలియజేస్తా ఉన్నాం. సమయం కొద్దిగా ఉంది కాబట్టి త్వరపడి ఒకరి తర్వాత ఒకరు ఆరాధించాలని తెలియజేస్తా ఉన్నాం. ఆరాధిద్దాం, దేవుని నామాన్ని మహిమ పలుకుదాం.